హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నోటికెంతో కమ్మగా ఉండే కాకరకాయ కారపొడి నేను చెప్పే పద్ధతిలో చేసినట్టయితే అస్సలు చేదు లేకుండా, కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు. అంత బాగుంటుంది ఈ పొడి అనేది. మరి కాకరకాయ కారపొడి చాలా ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే శుభ్రం చేసుకున్న పావు కిలో కాకరకాయలను తీసుకొని మీకు వీలైనంత సన్నగా తరుక్కోండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా ముక్కలన్నీ తరుక్కొని పక్కన పెట్టుకున్నాక బాండీ తీసుకొని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసి ఫ్రై చేయండి. కాకరకాయ అనేది మనం లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కాకరకాయని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పొడి అనేది అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఉన్న తడి చెమ్మ అనేది పూర్తిగా పోయి క్రిస్పీగా అవుతాయి. ఇలా మనకు కాకరకాయ అనేది చక్కగా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాయి చూడండి. అలాగే మిగిలిన కాకరకాయలను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయ అనేది మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలో 3 నుంచి 4 రెమ్మల కరివేపాకుని వేసుకొని, కరివేపాకు అనేది తడి మొత్తం పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ మొత్తం తీసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకొని టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే వీటిని డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. పప్పులు అనేవి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా అరోమా వస్తూ పప్పు దినుసులు అనేవి కలర్ చేంజ్ అవ్వగానే తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చిటపట్లాడడం స్టార్ట్ అవుతుంది. ఇలా చిటపట్లాడగానే స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ సైజు ఉన్న చింతపండు అండి, నారలేమీ లేకుండా తీసుకొని ఈ వేడి మీద ఉన్నప్పుడే వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల మనం మిక్సీ చేసుకున్నప్పుడు చింతపండు అనేది పొడిలా చక్కగా మారుతుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పప్పు దినుసులు, నువ్వులు, చింతపండు, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకులో హాఫ్ వేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, మీకు ఒకవేళ స్పైసీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పొడి అనేది మనకు ముద్దగా కాకుండా విడివిడిగా పొడిగా చాలా బాగా వస్తుంది. దీంట్లోకి కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని దాంట్లోకి మనం పొట్టు తీయకుండానే ఒక పూర్తి ఎల్లిగడ్డ వేసి బరకగా మిక్సీ చేసుకోవాలి. ఈ పొడి అనేది ఇలా బరకగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బరకగా మిక్సీ చేస్తే సరిపోతుంది. దాంట్లోకి మిగిల్చిన కరివేపాకు కూడా వేసి కలుపుకున్నారంటే అంతేనండి, ఎంతో టేస్టీ కమ్మనైన కారపొడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 6 మంత్స్ వరకు, బయట ఉంటే 2 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ కారపొడిని ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్